హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి క్యాన్వాస్ అనమాట. ఇక్కడ చూడండి, వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉందన్నమాట, ఇంకొక వన్ సైడ్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది. ఇది డిజైన్ పర్పస్ కోసం యూజ్ చేస్తారనమాట. వైట్ పేపర్ లాగా ఉంటుంది. ఈ షైనింగ్ వచ్చినది చూడండి ఇలా ఉంటుంది. నేను ఒక చిన్న పీస్ పెట్టేసి చూపిస్తాను. ఇది వచ్చేసి క్యాన్వాస్ అనమాట. ఇక్కడ షైనింగ్ ఉంటుంది, ఇంకొక అందర్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉండదు అనమాట. ఈ షైనింగ్ సైడ్ ఉన్న దాన్ని వచ్చేసి ఇక్కడ షైనింగ్ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఇలా క్లాత్ పైన పెట్టేసి ఐరన్ చేస్తే ఈ పేపర్ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట క్లాత్కి వచ్చేసి. సో దీన్ని వచ్చేసి ఇలా పెట్టేసి ఐరన్ చేసామంటే క్లాత్కి ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది అనమాట. మనకు కావాల్సిన డిజైన్ మనం కట్ చేసుకునేసి క్లాత్కి ఐరన్ చేసేస్తే అయినా మొత్తం క్లాత్కి అనేది ఇది పేపర్ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి నేను క్యాన్వాస్ని ఇలా డిజైన్ కట్ చేసుకున్నాను. ఇవి నెక్కి కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో అదేవిధంగా హ్యాండ్ కోసం వచ్చేసి ఇలా కర్వ్ షేప్గా కట్ చేసుకున్నాను. స్ట్రైట్ పీస్ అనమాట ఇది. ఈ స్ట్రైట్ పీసెస్ వచ్చేసి నేను 4 కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి హ్యాండ్ వచ్చేసి 2 లేయర్స్ హ్యాండ్స్ అనమాట. ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్కటి. సో ఒక్కొక్క హ్యాండ్ వచ్చేసి 2 లేయర్స్, అట్లా 4 తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి సో అన్నీ మొత్తం వచ్చేసి నేను ఇలా క్లాత్ పైన అన్నీ అటాచ్మెంట్ చేసేసుకొనేసి రెడీగా పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి 4 పీసెస్ వచ్చేసి హ్యాండ్స్ కోసం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్కి అటాచ్మెంట్ చేద్దాం వీటిని. సో అటాచ్మెంట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ డిజైన్ వచ్చేసి ఇది, అలాగే ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ అనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి డబల్ లేయర్ అని చెప్పాను కదండి. సో డబల్ లేయర్ స్టిచ్ చేసుకోగా ఇలా వచ్చాయన్నమాట. ఇవన్నీ మనం బ్లౌజ్ అన్ని మొత్తం అటాచ్మెంట్ చేసిన తర్వాత ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి రెడీ అయిపోయింది. సో బ్యాక్ పార్ట్ డిజైన్ చూడండి ఇప్పుడు. సో బ్యాక్ పార్ట్ డిజైన్ ఇదండి. బ్యాక్ సైడ్ డోరీ డిజైన్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి డబల్ లేయర్ హ్యాండ్స్. ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఇది వచ్చేసి. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి బ్లౌజ్ డిజైన్ని.